హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ యొక్క ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. ఈ స్క్వాడ్లో చూసుకుంటే ఒకవైపు బౌలింగ్ బలం, మరొక వైపు వచ్చేసరికి బ్యాటింగ్ బలంతోనే సమౌజ్జులుగా ఉందని చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్. అయితే మెగా ఆక్షన్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, వాటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే అతి భయంకరంగా టీం అయితే మరోసారి మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు వచ్చేసరికి బౌలింగ్ బలంతోనే, మరొక వైపు వచ్చేసరికి బ్యాటింగ్ బలంతోనే సమతూకంతోనే ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే భయంకరమైన టీంని అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది. అన్ని విభాగాల్లో కూడా మన రాజస్థాన్ రాయల్స్ అయితే ఫుల్ స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి అయితే ప్రత్యర్థి జట్లకు రాజస్థాన్ రాయల్స్ దెబ్బిడే చేసే విధంగా అయితే జట్టు అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెగా ఆక్షన్లో వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ 12,05,00,000 అయితే కొనుగోలు చేయడం జరిగింది. అంత ఖరీదైన ఆటగాడు అని కూడా చెప్పుకోవచ్చు. మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి మొత్తం 20 మంది ప్లేయర్తో ఫుల్ స్క్వాడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అందులో మొదటిగా రిటర్నింగ్ లిస్ట్లో చూసుకుంటే సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్మైయర్, సందీప్ శర్మతో కూడిన రిటర్నింగ్ లిస్ట్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మెగా ఆక్షన్లో వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ 12,50,00,000 ఇచ్చైతే అత్యంత భారీ ధర వెచ్చించి అయితే జోఫ్రా ఆర్చర్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. జోఫ్రా ఆర్చర్ రావడంతోనే రాజస్థాన్ రాయల్స్ అయితే బౌలింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అతనితో పాటు మయక్ తీసిన 4,04,00,000, వసింధు అసరంగా 5,25,00,000, ఆకాశ్ మద్వాల్ 1,20,00,000, కుమార కార్తికేయ 30,00,000, నితీష్ రాణా 4,20,00,000, తుషార దేశపాండే 6,50,00,000, శుభం దుబే 8,00,000, యజ్వేందర్ సింగ్ 35,00,000, ఫజుల్ ఫరూకీ వచ్చేసరికి 2 కోట్లు, వైభవ్ సూర్యవంశీ 1,10,00,000, పెన్వే మకాపా 1,50,00,000, కునాల్ రాథోడ్ 30,00,000, అశోక్ శర్మ 30,00,000తోనైతే ఓవరాల్గా 20 మందితో కూడిన ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. ఇంతే ఖర్చు పెట్టి అయితే ప్లేయర్స్ అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఐపీఎల్ 2025లో మన రాజస్థాన్ రాయల్ యొక్క ఫుల్ స్క్వాడ్ కాంబినేషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ ప్లేయర్ ఏ కేటగిరీకి అయితే తీసుకోవడం జరిగింది అనేది అయితే పూర్తి డీటెయిల్స్ అయితే 1 by 1 అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా బ్యాటింగ్ విభాగంలో చూసుకుంటే యశస్వి జైస్వాల్, హిట్మైయర్, శుభం దుబే, వైభవ్ సూర్యవంశీ మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో అయితే తీసుకున్నారు. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే సంజు శాంసన్, కృణాల్ రాథోడ్, ధ్రువ్ జురెల్ను వికెట్ కీపర్ పొజిషన్లో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో చూసుకుంటే రియాన్ పరాగ్, వనందు అసరంగా, నితీష్ రాణా, జోఫ్రా ఆర్చర్ను అయితే ఆల్రౌండర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే మహేష్ తీక్షణ, కుమార కార్తికేయన్ స్పిన్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే సందీప్ శర్మ, కెన్వా మకాఫా, ఫాజుల్ ఫరూకీ, ఆకాశ్ మద్వాల్, తుషార దేశపాండే, యజ్వేందర్ సింగ్, అశోక్ శర్మలను పేస్ విభాగంలో అయితే తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా మన ఆర్ఆర్ స్క్వాడ్ కాంబినేషన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఈ స్క్వాడ్ కాంబినేషన్లో చూసుకుంటే ఒకవైపు బ్యాటింగ్ బలం ఎంత ఉందో మరొక వైపు బౌలింగ్ బలం కూడా ఆ రేంజ్లో ఉండడం జరిగింది. 2 విభాగాల్లో రాజస్థాన్ రాయల్ అయితే ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి రాజస్థాన్ రాయల్ మెగా ఆక్షన్లో మాత్రమైతే ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ చూసిన ఏ విభాగంలో కూడా లోటు లేకుండా అన్ని విభాగాలు ఫుల్ఫిల్ చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అన్ని విభాగాలు చాలా స్ట్రాంగ్ అయిన ప్లేయర్స్ అయితే ఈసారి అయితే కొనుగోలు చేయడం జరిగింది. స్క్వాడ్ మాత్రమైతే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే మరోసారి అయితే ఫైనల్స్కి వెళ్ళే అవకాశాలు అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఐపీఎల్ 2020 మన రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే యశస్వి జైస్వాల్తో సంజు శాంసన్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో వీళ్ళిద్దరు అయితే బరిలో దిగనున్నారు. సంజు శాంసన్ వచ్చేసరికి వికెట్ కీపర్ పొజిషన్, అదేవిధంగా కెప్టెన్సీ పొజిషన్లో యథావిధిగా అయితే కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. 1 డౌన్గా చూసుకుంటే నితీష్ రాణా, 2 డౌన్గా చూసుకుంటే రియాన్ పరాగ్, 4th డౌన్గా చూసుకుంటే ధ్రువ్ జురెల్ అయితే రానున్నారు. అదేవిధంగా ఆల్రౌండర్ కోటా కింద చూసుకుంటే హిట్మైయర్, అదేవిధంగా జోఫ్రా ఆర్చర్, వనిందు అసరంగా ఆల్రౌండర్ కోటా కింద అయితే ఈ 3 ప్లేయర్లు అయితే బరిలో దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా మహేష్ తీక్షణ అయితే బరిలో దిగనున్నారు. అదేవిధంగా
పేస్ విభాగంలో చూసుకుంటే సందీప్ శర్మతో పాటు ఆకాష్ మధ్వాల్ అయితే పేస్ విభాగంలో అయితే బరిలో దిగనున్నారు. ఓవరాల్‌గా మన రాజస్థాన్ రాయల్ అయితే ప్లేయింగ్ 11 దాదాపు ఇదే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్లేయింగ్ 11లో చూసుకుంటే అన్ని పొజిషన్‌లో అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒక 2 పొజిషన్‌లోనైతే మరి కొంచెం డిసప్పాయింటెడ్‌గా కనిపిస్తుంది. నితీష్ రాణా అదేవిధంగా ధ్రువ్ జురేల్ ప్రజెంట్ పర్ఫార్మెన్స్ మాత్రమైతే అంతగా అయితే రాణించలేకపోతున్నారు. ఇద్దరు ప్లేయర్స్ మాత్రమైతే. ఈ ఇద్దరు ప్లేయర్ రాణిస్తే మాత్రమైతే రాజస్థాన్ రాయల్ అయితే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళకి కూడా బ్యాకప్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ కావచ్చు వీళ్ళనే ప్లేయింగ్ 11లో కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ అయితే ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, హిట్మైర్, జోఫ్రా ఆర్చర్, వసింధు అసరంగా, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, ఆకాష్ మధ్వాల్ వంటి ప్లేయింగ్ 11 అయితే ఐపీఎల్ 2025లో బరిలో దిగే అవకాశాలు అయితే క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తున్నాయి. మరి ఇదే ప్లేయింగ్ 11తో దిగుతుందా లేదా అన్నదైతే ఏప్రిల్ 15 నుంచి ప్రారంభంగా అయ్యే ఐపీఎల్ సీజన్‌లో మనకు క్లియర్ కట్‌గా అయితే తెలిసిపోతుంది. అంతవరకైతే మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.